Welcome to Progressive Educational Channel. My name is Gayatri. Now I am discussing the subject Physics Class 10th. One of the most important question గురించి తెలుసుకుందాం. Explain the experimental procedure to investigate the condition under which iron rust. మనం ఎక్స్పెరిమెంట్ చేసి అందులో ఇన్వెస్టిగేషన్ చేసి అంటే ఏ ఐరన్ మనకి రస్టింగ్ అవుతుంది అనేది మనం ఈ ప్రొసీజర్ ద్వారా తెలుసుకుందాం. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఫస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం ముందు ఏం రాయాలి? ఎయిమ్ టు ఫైండ్ అవుట్ ద కండిషన్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. ఏమేంటి? టు ఫైండ్ అవుట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. ఇచ్చిన కండిషన్స్లో ఏ ఐరన్ అనేది రస్ట్గా ఉంది, ఏ కండిషన్లో అంటే ఏ ఎక్స్పెరిమెంట్లో ఉన్న ఐరన్ అనేది రస్టింగ్ అయ్యింది అనేది మనం తెలుసుకుందాం. మెటీరియల్ రిక్వైర్డ్. మెటీరియల్స్ ఏమేమి కావాలి? 3 టెస్ట్ ట్యూబ్స్, రబ్బర్ కాక్స్, ఐరన్ నెయిల్స్, ఆయిల్, వాటర్, ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. ఈ ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అనేది అక్కడ ఏమైనా మాయిశ్చర్ ఉంటే దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. 3 టెస్ట్ ట్యూబ్స్, రబ్బర్ కాక్స్, ఐరన్ నెయిల్స్, ఆయిల్, వాటర్, ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాం. ఇది పిక్చర్ అనమాట, డయాగ్రామ్ ఇదనమాట. 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం. చూద్దాం ప్రొసీజర్. టేక్ 3 టెస్ట్ ట్యూబ్స్ అండ్ ప్లేస్ క్లీన్ ఐరన్ నెయిల్స్. ఐరన్ నెయిల్స్ అంటే మేకులు అనమాట. ఐరన్ నెయిల్స్ ఇన్ ఈచ్ ఆఫ్ దెమ్. ఇక్కడ 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం. ఈ 3 టెస్ట్ ట్యూబ్లోకి క్లీన్ ఐరన్ నెయిల్స్ని వేసామన్నమాట. 3 ప్లేస్ దెమ్ చేసాం ఈ 3 టెస్ట్ ట్యూబుల్లో. నెక్స్ట్ లేబుల్ దీస్ టెస్ట్ ట్యూబ్స్ ఏ, బి అండ్ సి. వీటికి ఏ, బి, సి అని లేబుల్స్ అంటే నేమ్స్ పెట్టామన్నమాట. ఏ, బి, సి అని లేబుల్ వేసాం. పోర్ సమ్ వాటర్ ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ అండ్ కార్క్ ఇట్. ఈ టెస్ట్ ట్యూబ్ ఏ ఉంది కదా, దీంట్లో కొంత వాటర్ పోసి కార్క్ పెట్టి క్లోజ్ చేసేసాం. ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ. పోర్ బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి అండ్ అబౌట్ 1 ml ఆఫ్ ఆయిల్ అండ్ కార్క్ ఇట్. ఇక్కడ ఏంటంటే బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్. ఈ నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ బిలో ఏం చేసాం? బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్ వేసేసి అండ్ 1 ml ఆఫ్ ఆయిల్, ఒక 1 ml ఆయిల్ కూడా వేసి అండ్ కార్క్ ఇట్. టెస్ట్ ట్యూబ్ బిలో వాటర్ వేసి డిస్టిల్డ్ వాటర్ వేసి 1 ml ఆఫ్ ఆయిల్ వేసి కార్క్ పెట్టేసి క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్ the oil will float on water and prevent the air from dissolving in the water. ఈ ఆయిల్ ఏం చేస్తుంది అంటే ఫ్లోట్ అవుతూ ఉంటుంది వాటర్ మీద. సో ఆన్ వాటర్ మీద ఏమవుతుంది? ఫ్లోట్ అవుతూ ఉంటుంది, తేలుతూ ఉంటుంది. అండ్ ప్రివెంట్ ద ఎయిర్ ఫ్రమ్ డిజాల్వింగ్ ఇన్ వాటర్లోకి ఎయిర్ అనేది వెళ్ళకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది అన్నమాట ఆయిల్. ఓకే. నెక్స్ట్ పుట్ సమ్ ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఇన్ టెస్ట్ ట్యూబ్ సి అండ్ కార్క్ ఇట్. పుట్ సమ్, ఇందులో టెస్ట్ ట్యూబ్ సిలో కొంత ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఉంది కదా, ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ వేసి టెస్ట్ ట్యూబ్ సికి కార్క్ పెట్టి క్లోజ్ చేసేసాం. నెక్స్ట్ ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఎలా వర్క్ చేస్తుందో ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ విల్ అబ్జార్బ్ ద మాయిశ్చర్ ఇఫ్ ఎనీ ఫ్రమ్ ద ఎయిర్. ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్లో సిలో ఏదైనా ఎనీ కేస్ మాయిశ్చర్ కానీ అంటే తేమ కానీ ఉంటే ఈ ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఏం చేస్తుంది అంటే దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే మాయిశ్చర్ అనే దాన్ని అక్కడి నుంచి రిమూవ్ చేసేస్తుంది, పీల్ చేసుకొని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ లీవ్ దీస్ 3 టెస్ట్ ట్యూబ్స్ ఫర్ ఎ ఫ్యూ డేస్ అండ్ దెన్ అబ్జర్వ్. ఈ టెస్ట్ ట్యూబ్స్ని ఇలా చేసేసినాక ఈ 3 టెస్ట్ ట్యూబ్స్ని ఫ్యూ డేస్, కొన్ని రోజులు మనం వదిలేయాలి. నెక్స్ట్ ఫిగర్లో చూపించినట్టుగా ఇట్లా చేసేసి కొన్ని రోజులు మనం వదిలేసేయాలి. నెక్స్ట్ వాట్ వీ కెన్ అబ్జర్వేషన్స్, మనం ఏం అబ్జర్వ్ చేసాం దీని నుండి.
You will observe that iron nails rust in test tube A. You will observe that iron nails rust in test tube A. టెస్ట్ ట్యూబ్ ఏలో ఐరన్ నెల్స్ అనేవి రస్ట్ అయినట్టు మనం గమనించాం కొన్ని డేస్ తర్వాత. బట్ దే డు నాట్ రస్ట్ ఇన్ టెస్ట్ ట్యూబ్స్ బి అండ్ సి. కానీ టెస్ట్ ట్యూబ్ బి కానీ సి కానీ మాత్రం ఎలాంటి రస్టింగ్ అనేది జరగలేదు. వై? బికాజ్ ఎందుకు అనేది తెలుసుకుందాం. ఇన్ ది టెస్ట్ ట్యూబ్ ఏ, ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఏ ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు బోత్ ఎయిర్ అండ్ వాటర్. ఈ టెస్ట్ ట్యూబ్ ఏలో ఏమున్నాయి? ఎయిర్, వాటర్. సో ఎయిర్ అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఐరన్ అనేది ఎయిర్ అండ్ వాటర్తో, ఐరన్ నెయిల్స్ వేసాం కదా, ఐరన్ అనేది ఎయిర్ అండ్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? రస్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు బోత్ ఎయిర్ అండ్ వాటర్. సో అక్కడ ఎయిర్, వాటర్ ఉంది కాబట్టి ఇంకా అవి ఎలాగూ ఆ టెస్ట్ ట్యూబ్ ఏలో నెయిల్స్ ఉన్నాయి కదా, ఎయిర్, వాటర్. సో రియాక్ట్ అయి రస్టింగ్ అనేది ప్రాసెస్ జరిగింది ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ. నెక్స్ట్, ఇన్ ద టెస్ట్ ట్యూబ్ బి ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఓన్లీ వాటర్ అండ్ ద నెయిల్స్ ఇన్ టెస్ట్ ట్యూబ్ సి ఆర్ ఎక్స్పోజ్డ్ టు డ్రై ఎయిర్. ఇక్కడ టెస్ట్ ట్యూబ్ బిలో ఎందుకనేది ఓన్లీ వాటర్ మాత్రమే ఉంది. ఎందుకు? 1 ml ఆఫ్ ఆయిల్ వేసాం. సో ఆయిల్ అనేది ఏం చేస్తుంది? ఎయిర్ని వాటర్లో డిజాల్వ్ కానివ్వకుండా ఫ్లోట్ అవుతూ ప్రివెన్షన్గా ఉందన్నమాట. సో టెస్ట్ ట్యూబ్ బిలో ఉన్న నెయిల్స్ రస్టింగ్ అనేవి జరగడానికి ఛాన్స్ లేదు. వాటర్ అనేది, ఆయిల్ అనేది ప్రివెన్షన్గా ఉంది. ఇక్కడ డిజాల్వ్ అవ్వాల వాటర్లో ఎయిర్. సో రస్టింగ్ అనే ప్రాసెస్ జరగల. ఎప్పుడైతే ఎయిర్ కూడా రియాక్ట్ అవుతుందో, రియాక్షన్ అనేది జరుగుతుందో అప్పుడు మాత్రమే ఇవి రస్టింగ్ అనేది అవుతుంది. సో అందువల్ల ప్రివెన్షన్గా ఆయిల్ వేయడం వల్ల టెస్ట్ ట్యూబ్ బి అనేది రస్టింగ్ అవ్వలేదు. అలానే టెస్ట్ ట్యూబ్ సిలో ఎలాంటి మాయిశ్చర్ లేకుండా డెనహైడ్రస్ కాల్షియం క్లోరైడ్ వేయడం వల్ల టెస్ట్ ట్యూబ్ సి కూడా రస్టింగ్ అవ్వలేదన్నమాట. ఎక్స్పోజ్డ్ టు డ్రై ఎయిర్, అక్కడ డ్రై అంటే ఎలాంటి మాయిశ్చర్ అనేది లేకుండా ఎయిర్ ఉందన్నమాట. ఇన్ ద టెస్ట్ ట్యూబ్ బి ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ ఓన్లీ వాటర్, బిలో ఓన్లీ వాటర్ ఉంది, అండ్ ద నెయిల్స్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ సి ఆర్ ఎక్స్పోజ్డ్ టు డ్రై ఎయిర్. సో ఏలో మాత్రమే రస్టింగ్ జరిగింది, బీసీలో జరగలేదు అని ఈ పాయింట్ అర్థం. నెక్స్ట్, కన్క్లూజన్. ద కండిషన్ అండర్ విచ్ ఐరన్ ఆర్టికల్స్ గెట్ రెస్ట్ ఆర్ ఎయిర్ అండ్ మాయిశ్చర్. ఈ కండిషన్ ఏంటంటే ద కండిషన్ అండర్ విచ్, ఎప్పుడు ఐరన్ ఎప్పుడు అనేది రస్టింగ్ అవుతుంది? ఐరన్ ఆర్టికల్స్, ఐరన్ గెట్ రస్ట్ ఎయిర్ మరియు మాయిశ్చర్, తేమ, వాటర్. ఎయిర్, వాటర్తో ఐరన్ అనేది రియాక్ట్ అయినప్పుడు మాత్రమే రస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో టెస్ట్ ట్యూబ్ ఏ ఈజ్ టెస్ట్ ట్యూబ్ ఏలో మాత్రమే రస్టింగ్ అందుకు జరిగిందనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.